అప్పుడప్పుడు తల్లిదండ్రులు బాధపడుతూ మంచి వేదనతో ఏమంటారో తెలుసా, నిన్ను ఎందుకురా కన్నాను. ఒక తల్లి అనుకుంటుందండి, వాడు చెడ్డవాడైతే మరి దేవుడు ఏమనుకోవాలి? 750 కోట్ల మంది ప్రస్తుతం ప్రపంచ జనాభాలో ఉన్న వాళ్ళంతా దేవుడా ఎలా ఉన్నావు అని ఎవరైనా అడిగారండి? దేవుడు ఎలాగుంటే మాకెందుకు, నేను బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, ఒక నాయకుడు నా నియోజకవర్గం బాగుండాలి, నా రాష్ట్రం బాగుండాలి, నా దేశం బాగుండాలి. ప్రజల గురించి ఎల్లప్పుడూ తన చేతులు చాపుతున్న దేవుడు ఏమైపోయాడో అన్న ఒక్క ఆలోచన ఈ మనుష్యులలో ఎవరికైనా ఉందా అండి? ఎవరైనా ప్రార్థించినప్పుడు తండ్రి మీరు ఎలా ఉన్నారు తండ్రి, ఆయనకి సమాధానం ఇవ్వనవసరం లేదు. మీ మాట ఒకటి వినబడితే ఆయన ఆలోచిస్తాడండి. కన్న తండ్రి ఆవేదన ఎవరు అర్థం చేసుకుంటారండి? పిల్లలు చెడిపోయి తన కాదనుకొని ఇతరుల వైపు వెళ్ళిపోయి ఎవరినో నాన్న అని పిలిస్తే కన్న తండ్రిగా నువ్వు ఎలా భరించలేవో దేవుడు కూడా ఈ రోజు ఉన్నాడండి. ఆయన బాధ ఎవరికి తెలుసు? ఇది ఆయనలోని ఆవేదన. మనుషులు అర్థం చేసుకోవటానికి ఇంకా ఎంత కాలం పడుతుందో తెలియదు, కానీ ఆయనలో ఒక ఆలోచన ఉంది. ఎంత చెడిపోయినా ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడండి మన వైపు.